ఈ నేను కుక్కర్లో కాస్త నీళ్ళు పోసి స్టీల్ గిన్నెలో రైసు, దానికి 2 నీళ్ళు, కొంచెం పొట్లకాయ, 2-3 చిన్న టమాటాలు కట్ చేసేసి, ఒక గుప్పెడు ఇవి కందిపప్పు వేసేసాను, కాసిని పల్లీలు వేసాను. యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటంటే, కారము ఉప్పు లేకపోయినా ఈ ధనియాలు జీలకర్ర పొడి చేసి పెట్టా, ఆ పొడి ఒక పావు స్పూన్ వేసినా కానీ బిర్యానీలాగా ఉంది, బాగానే ఉంది, ఇక ఇబ్బంది అనిపించట్లా. అంటే చిన్న చెత్త పదార్థాలతో మనం బాగానే తినచ్చు. పెద్ద చెత్త పదార్థాలు అంటే కారము, ఉప్పు, తర్వాత రిఫైన్డ్ ఆయిల్. దీంట్లో ఒక చెంచా నెయ్యి కూడా వేసాను ఉడికాక. ఇది హాయిగా ఉంది, చాలా హాయిగా, ఏ ఇబ్బంది లేకుండా తినడానికి ఇబ్బందే లేదు. ముందు మనం చూడాల్సింది హెల్దీయా కాదా, ఆ తర్వాతే టేస్ట్. ఇది హెల్దీయే, మామూలు ఉప్పు కారాలు వేసిన దానికంటే, మసాలాలు వేసిన దానికంటే, ఘాటు మసాలాలు, లవంగ, చెక్క, మిరియాలు అట్లాంటివి కాకుండా ఓన్లీ ధనియాలు, జీలకర్ర వేసిన పొడి. సో ఇది బాగుంది, కొంచెం నెయ్యి వేసాను. ఓకే.